హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బానుస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి హెల్తీగా ఇన్స్టెంట్గా ఏమైనా చేసి పెట్టాలి అనుకునే మామ్స్కి ఈ 2 రెసిపీస్ కూడా చాలా బాగా నచ్చేస్తాయండి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ బటర్ని మెల్ట్ చేసుకోవాలి. బటర్ ప్లేస్లో నూనె లేదా నెయ్యిని యూస్ చేసుకోవచ్చు. బటర్ వాడితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీకి. 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి. ఈ స్పైసెస్ మొత్తాన్ని ఒక 10 నిమిషాల పాటు బటర్లో ఫ్రై చేసుకోవాలి. 150 గ్రామ్స్ పూల్ మకానాని వేసుకోవాలి. వేసుకొని 1.5 లేదా 2 నిమిషాల పాటు స్పూన్తో ఈ స్పైసెస్ మొత్తం ఈ మకానాకి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒక మకానాన్ని చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా క్రిస్పీగా అవ్వాలి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. 100కు పైగా రోగాలు నయం చేసి మోర్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఈ పూల్ మకానాని మన పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు హ్యాపీ అండ్ హెల్తీగా ఉంటారు. వాళ్ళని చూసి మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. రెసిపీ క్యారెట్ గుంతు పొంగనాలు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది, అలాగే ఈవినింగ్ స్నాక్గా కూడా బాగుంటుంది. 1 కప్పు ఇడ్లీ బ్యాటర్, 1/2 కప్పు క్యారెట్ తురుము, రుచికి సరిపోయేంత సాల్టు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కారం. కారం ప్లేస్లో పచ్చిమిర్చి చీలికలు సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. మా పిల్లలకి పచ్చిమిర్చి ఫియర్ ఉందన్నమాట, అందుకనే దాని ప్లేస్లో కారాన్ని వేసాను. ఈ అన్నీ కూడా బ్యాటర్లో కలిసేలాగా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా బాగా అన్నీ కలుపుకున్న తర్వాత బ్యాటర్ని ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి దాని మీద గుంత పొంగడాలు పెనం పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ని ఇలా అన్ని గుంతల్లోకి స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా వేసుకోవాలి. వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఈక్వల్ సైజులో ఫిల్ చేసుకోవాలి. మనం ఇలా క్యారెట్ లేదా బీట్రూట్, కీరా ఇలా ఏదైనా హెల్తీ వెజిటేబుల్స్తో మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు క్యారెట్ తినను, బీట్రూట్ తినను అనే వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. వాళ్ళకి తెలియకుండా ఇష్టంగా తినేస్తారు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. మన ఈజీగా క్యారెట్ గుంత పొంగడాలు రెడీ అయ్యాయండి. ఇలా పిల్లలకి చేసి పెడితే చట్నీతో కూడా పని లేకుండా ఇష్టంగా తినేస్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.